ఏపీలో కరోనా విజృంభణతో సర్కార్ అలర్ట్ అయింది. విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 15 బెడ్లతో ఐసీయూ స్పెషల్ వార్డ్ ని, సీరియస్ కేసులు వస్తే వెంటనే స్పందించేలా 21 బెడ్లతో మరొక వార్డ్ ని సిద్ధం చేసింది. గత అనుభవాల దృష్ట్యా కోవిడ్ టెస్టుల కోసం ర్యాపిడ్ కిట్స్, ఆర్టీపీసీఆర్ కిట్స్ ని అధికారులు సిద్ధం చేశారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే భయాందోళనలకి గురి కావద్దని, వెంటనే జీజీహెచ్ కి రావాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు రావడంతో మొత్తం ఇప్పటికే 12 కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి విజయవాడ జీజీహెచ్లో ఏదైతే కోవిడ్కి సంబంధించి వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఒక ఐసీయూ వార్డుని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని బెడ్లు అరేంజ్ చేశారు? అంటే ప్రొయాక్టివ్గా, అంటే రేపు ఏదైనా వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యేలాగా మీరు చేసిన ఏర్పాట్లు ఏంటి? నమస్కారం అండి. ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, డిఎంఈ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జీజీహెచ్ విజయవాడలో ఒక సపరేట్గా వార్డు, ఐసోలేషన్ వార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 15 బెడ్ల వార్డు. సో ఎటువంటి పేషెంట్ వచ్చినా, డౌట్ఫుల్ కానీ సస్పెక్టెడ్ కోవిడ్ కేసు ఏదొచ్చినా కూడా ఇక్కడ డయాగ్నోసిస్కు, రిసెప్షన్కు, రిసెసిటేషన్కు, ట్రీట్మెంట్కు అన్ని రకాల సదుపాయాలు చేయడం జరిగింది. సో ఎవరు పేషెంట్ వచ్చినా ఎటువంటి అనుమానం లేకుండా ఏ టైంలో ఉన్నా జీజీహెచ్ విజయవాడని సంప్రదించవచ్చు. ఏ రకమైన లక్షణాలు కనిపించినా, ఎస్పెషలీ దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం, సో ఇటువంటివి ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ లక్షణాలు కనబడినా, లేదు కోవిడ్ ఉందని ఎవరికైనా డౌట్ వచ్చినా ఇమీడియట్గా మా హాస్పిటల్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకుని ట్రీట్మెంట్ చేసి అన్ని ఫెసిలిటీస్ మేము రెడీ చేసి పెట్టామండి. అంటే సార్, సహజంగా వచ్చినప్పుడు వాళ్ళకి పల్మనోకి సంబంధించి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అలాగే అప్పట్లో కొన్ని రెమిడీసివిర్ లాంటి ఇంజెక్షన్స్ దొరకలేదని ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అలాంటి కేసెస్ ఏమైనా కూడా వస్తే దానికి సంబంధించి రెడీనెస్ ఎలా ఉంది? తప్పకుండా అండి. కేసులు వచ్చిన తర్వాత మేము కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. సో వాటికి సంబంధించిన టెస్టులు, ఆర్టీపీసీఆర్ కిట్స్ కానీ, తర్వాత ర్యాట్ కిట్స్ అంటాం, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ కానీ ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. ఇవాళ మేము 50 వాటికి బయట నుంచి, అంటే లోకల్ పర్చేస్కి ఇమీడియట్గా అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అటువంటి పేషెంట్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని రకాల ఆక్సిజన్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా రెడీగా పెట్టడం జరుగుతుంది. మనకు నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ వచ్చినా కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా అన్ని రకాల ట్రీట్మెంట్, ఇంక్లూడింగ్ ఆల్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్. యాజ్ ఆన్ డేట్ మనకు రెమిడిసివిర్ అనేది యూజ్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. అంత తీవ్రత వచ్చిన కేసు ఏదైతే ఉందో తప్పకుండా మేము ఆ ఇంజెక్షన్లో ఇచ్చేందుకు రెడీగా ఉన్నాము. అందరు స్టాఫ్కు, ఇంక్లూడింగ్ పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీ విభాగాల్లో జాగ్రత్తగా మందులని అవైలబిలిటీలో పెట్టుకోండి. పర్సనల్గా అందరు పేషెంట్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఒకవేళ కోవిడ్ వచ్చినా వ్యాప్తి చెందకుండా ఏ మెజర్స్ తీసుకోవాలో ప్రతి వార్డులో పాటించాలి. ఇంక్లూడింగ్ ఐసీఎన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. లాస్ట్ టైం కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఒక్కొక్క విభాగం మాత్రం ఎలా పనిచేయాలో వారికి కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రోటోకాల్స్ అన్నీ ఈ వార్డులో తప్పకుండా ఇమీడియట్గా పాటించమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, అయితే ప్రస్తుతం హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓవర్ హీట్ నేపథ్యంలో కూడా చాలా ఎక్కువగా ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది, అంటే దీనికి దాని ఫీవర్ కేసెస్ ఏమైనా, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్, దాని వల్ల కూడా ఏమన్నా దీనికి వచ్చే అవకాశం ఉందా? ఫార్చునేట్లీ మనకు హీట్ అనేది ఎక్కువ ఉండడం అనేది కోవిడ్కి ఒక మంచిది యాక్చువల్గా. ఎందుకంటే స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది. వాతావరణంలో మాయిశ్చర్ పెరిగే కొద్దీ, వర్షాలు వచ్చే కొద్దీ, చలికాలం వచ్చే కొద్దీ ఈ కోవిడ్ వ్యాప్తి చెందేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఫార్చునేట్లీ అది లేదనే నమ్ముతున్నాము. మేము 47 శాంపిల్స్ ఇంతవరకు టెస్ట్ చేయడం జరిగింది గత 4 నెలలుగా మన ఎస్ఎంసి విజయవాడలో. ఫార్చునేట్లీ ఒక శాంపిల్ కూడా పాజిటివ్ రాలేదండి. నిన్ననే ఒక 8 శాంపిల్స్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒకటి కూడా పాజిటివ్ రాలేదు. బట్ ఎంతమంది వచ్చినప్పటికీ వారికి ఎటువంటి టెస్టింగ్ కానీ, వైద్య సదుపాయాలు కానీ అవసరమైనవన్నీ కల్పించేందుకు అన్ని రకాల ప్రణాళికలు, అన్ని రకాల సిబ్బంది అందరినీ రెడీ చేస్తున్నామండి. సో ఎటువంటి భయాందోళనలకు, ఎటువంటి భయభ్రాంతులకు ప్రజలు గురవలసిన అవసరం లేదు. కంప్లీట్ కేర్ విల్ బి టేకెన్ అట్ జీజీహెచ్ విజయవాడ. మొత్తం ఎన్ని బెడ్స్? ఇప్పుడు 15 బెడ్లు ఇక్కడ పెట్టామండి. ఇది కాకుండా ఐసోలేషన్ వార్డ్ అని మాకు ఒక సపరేట్గా ఉంది. వేర్ సీరియస్ పేషెంట్స్ విల్ బి కెప్ట్, వేర్ స్ప్రెడ్ ఈజ్ మోర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఊపిరితిత్తులు సివియర్ కాంప్లికేషన్స్ ఉన్న వారికి, వాళ్ళలో కొంతమంది డయేరియాతో రావచ్చు. సో ఇటువంటి వారికి సపరేట్ వార్డు కూడా మొత్తం 21 బెడ్లు రెడీ చేయడం జరిగిందండి జీజీహెచ్ విజయవాడలో. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ జీజీహెచ్ నుంచి.